ఎన్బీకే 109 కోసం 40 రోజులకు పైగా కాల్ షీట్స్ ఇచ్చారు నట సింహానందమూరి బాలకృష్ణ. ఈ షూటింగ్ రాజస్థాన్లో జరగబోతుంది. లాంగ్ షెడ్యూల్. ఈ 40 రోజుల్లోనే పూర్తయిపోతుంది. ఇప్పటికే వస్తున్న వార్తలను బట్టి చూస్తే మ్యాక్సిమం బాలయ్య 99% షూటింగ్ పూర్తి చేసేసేట. ఆయన పాత్రకి పూర్తిగా షూటింగ్ కంప్లీట్ అయింది. ఇక కొద్దిగా ఉంది, అది కూడా ఈ 40 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. 40 రోజులు లాంగ్ షెడ్యూల్ ఇచ్చేశాడు. కాల్ షీట్స్ ఆ విధంగా ఉన్నాయి. కానీ టైటిల్ ఇంత మటుకు రివీల్ చేయలేదు. వీరమాస్ అనుకున్నారు, డెమోన్ అనుకున్నారు, అసురుడు అనుకున్నారు, రకరకాలు అనుకున్నారు. కానీ వీరమాస్ ఫిక్స్ చేశారని తెలియగానే ఫ్యాన్స్ అలర్ట్ అయిపోయారు. వద్దు, ఇది పాతగా ఉంది, ఏదైనా సింహ అని వచ్చే టైటిల్ పెట్టండి అని ఫీడ్బ్యాక్ ఇచ్చారుట. ఆ దెబ్బతో ఒక్కసారి కామ్ అయిపోయారు. రానున్న రోజుల్లో ఎటువంటి అప్డేట్స్ వస్తాయో కానీ సినిమా రిలీజ్ డేట్పై సందిగ్ధం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బాబీ కొల్లి డిసెంబర్ 20వ తేదీ లోపే అన్నీ పూర్తి చేసి రిలీజ్ చేయాలి అని డిసైడ్ అయ్యాట. అంటే డిసెంబర్ 25వ తేదీ సినిమా మన ముందుకు రాబోతుందని అర్థమైంది. కానీ ఒకవేళ దసరాలోపే అన్నీ కంప్లీట్ చేస్తే దసరాకే ఇవ్వాలని సిద్ధమైపోయి ఉన్నాడు. ఇప్పటికే చాలా వర్క్ కంప్లీట్ చేసేట. ఇక ఒక 10% ఉంటుందిట. ఈ షూటింగ్ కూడా కంప్లీట్ అయితే షూటింగ్తో పాటు సమాంతరంగా మిగిలిన వర్క్ కూడా పూర్తి చేస్తున్నట్ట బాబీ కొల్లి. అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్తో వెళ్తున్నాడు. దసరాకి కానీ డిసెంబర్ 25వ తేదీ కానీ ఎన్బీకే 109 సినిమా దిగబోతుంది. రికార్డులు అంత చూడబోతుంది. కానీ మా అంచనా ప్రకారం 2021 డిసెంబర్ 21 అఖండ రిలీజ్ అయ్యి అంతులేని రికార్డ్స్ క్రియేట్ చేసింది. అదేవిధంగా డిసెంబర్ 21వ తేదీ ఎన్బీకే 109 రిలీజ్ అయితే బాగుంటుందని మా అభిప్రాయం.